హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ. ఓకేనా? సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టినాను. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని అంటే నేను ఏమేమి వేస్తున్నాను: బీనీస్, క్యారెట్, ఆలు, మళ్ళీ స్వీట్ కార్న్, బఠానీ, ఇవన్నీ వేసి నేనైతే ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? అయితే కొంచెము ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈలోపు మనకి ఏమేం కావాలంటే హోల్ గరం మసాలా తెలుసు కదా, బగారా ఆకు, స్టార్ పువ్వు, చెక్క, కొంచెం అంటే కొంచెం సాజీరా. ఓకేనా? ఒక 4-5 లవంగాలు, ఒక 4-5 మిరియాలు. ఓకేనా? లైట్గా నేనైతే వేస్తున్నాను మసాలా. కొంచెం హెవీగా కావాలంటే హెవీగా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే లైట్గా వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇట్లా బగారా ఆకు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా వేగుతుంటేనే ఇవన్నీ స్పైసెస్ అయితే మనం వేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఈ లోపు మనము పచ్చిమిర్చి అయితే నేను ఈ విధంగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. 2 నార్మల్ సైజు ఆనియన్స్. ఓకేనా? ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి వేసుకోవాలి మనము. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా మనము రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, సో మనము పుదీనా కూడా వేసుకోవాలి. ఎందుకంటే పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకనేసి నేను గుప్పెడు పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి. పుదీనా వేయడం వలన ఆనియన్స్లో కలర్ వచ్చింది చూడండి, ఇట్లా గ్రీన్ కలర్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము పసుపు, అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఇందులో ఫ్రై చేసుకోవాలి మనము. కొంచెం సేపు ఫ్రై అయితే చేయాలి, ఎందుకంటే అల్లం పచ్చివాసన అనేది పోయేదాకా. అల్లము, పసుపు వేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చెప్పాను కదా వెజిటేబుల్స్ ఏమేమి యాడ్ చేస్తున్నాను. కొంచెము ముక్కలు సైజు ఈ విధంగా కోసుకోండి, ఎందుకంటే కొంచెం మరి మెత్తగా కట్ చేసుకుంటే అంటే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మెత్తగా అవుతాయి కదా, సో అట్లా అవ్వకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. ఇది అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. చూడ్డానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. బఠానీ, స్వీట్ కార్న్, ఆలు, క్యారెట్, బీన్స్. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం ఆవిరికైతే మనము ఉడికించుకుందాము ఆయిల్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను 10 మినిట్స్ నుంచి ఇట్లా మంచిగా మూత పెట్టి ఆయిల్లో అయితే ఆవిరికి ఇట్లా ఉడికించినాను. చూడండి, అట్లా ఉడికియడం వలన చూడండి కొంచెము కూరగాయలన్నీ మెత్తబడ్డాయి. ఫస్ట్ అయితే ఆలుగడ్డనే మెత్తగా అయింది. కొంచెం ఇందులో క్యారెట్ అండ్ బీన్స్, బఠానీ ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఈ లోపు మనం ఏం చేసుకుందామంటే మిగతా స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము.
ఫస్ట్ అయితే కారం వేసుకుందాము. కారము కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మసాలాలు కూడా వేసుకున్నాం కదా, అందుకని నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి 4 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా నేను కర్రీకి తగ్గట్టుగా వేస్తున్నా, మీరు కూడా కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇంతవరకు నేను సాల్ట్ అనేది వేయనే లేదు. 2.5 స్పూన్ అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి అడగంటకుండా కూరగాయలు అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా? ఒక మూత పెట్టి కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఇందులో నీరు అనేది ఏమీ లేదు, సో మళ్ళీ అడుగంటుతుంది, అందుకనేసి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఒక మూత పెట్టి కూరగాయలు అయితే కంప్లీట్గా అయితే నేను ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, ఆయిల్లో మన వెజిటేబుల్స్ అయితే ఎంత మంచిగా ఇట్లా ఉడుకుతున్నాయో. కొంచెం వాటర్ వేసి నేను ఉడికించుకున్నాను. ఓకేనా? ఇంతకుముందే కొంచెం చెక్ చేసినాను, ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడ్డానికి కలర్ఫుల్గా ఎంత బాగున్నదో కదా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, ఒక చిన్న గిన్నెంత పెరుగు, ఇది కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది కర్రీకి ఉంటుంది. ఈ టైంలో మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటేనే కదా రైస్లో తినగలుగుతాము. చపాతీలో తినాలన్నా కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. సో ఇది చపాతీలోకైనా రైస్లోకైనా మనము తినొచ్చు. పెరుగు వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, కొంచెం ఇగో ఇట్లా అవుతుంది. ఓకేనా? కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇట్లా గడ్డలు గడ్డలుగా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఉడికించుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్స్ అనేది అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. సో కర్రీ అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి నేను ఒక 5-10 మినిట్స్ అయితే నేను మళ్ళీ ఉడికించుకుంటాను. ఓకేనా? ఇప్పుడే మీరు ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అని అంటే ఇదే టైంలో మీరు యాడ్ చేసుకోవాలి, లైక్ సాల్ట్, మిర్చి పౌడర్. ఓకేనా? నేనైతే మా కర్రీకి తగ్గట్టుగా నేను వేసినాను, సో నాకు పర్ఫెక్ట్గా అన్ని కొలతలు అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడైతే ఉడికించుకోవాలి కర్రీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం పెరుగు అన్నీ యాడ్ చేసిన తర్వాత మన కర్రీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. ఆయిల్ చూడండి ఇట్లా మంచిగా ఇట్లా పైకి తేలింది. సో ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో అందరు చూడండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? మీకు టేస్ట్ నచ్చినట్టయితే నాకు కంపల్సరీ కామెంట్ అనేది పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.